చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక నిర్ణయాలను మంత్రులు తీసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు డిపిఓలకు నేరుగా రిపోర్ట్ చేసేలా క్యాడర్లో మార్పు చేర్పులపై నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. క్యాడర్ రేషనలైజేషన్ పై ప్రభుత్వానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా క్యాడర్లో మార్పు చేర్పులకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025కు సంబంధించిన ఉన్నత విద్యామండలి కేబినెట్ ముందు ప్రతిపాదనలు చూపగా కేబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక నిర్ణయాలను మంత్రులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేబినెట్ కీలక నిర్ణయాలకు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. వంశీ, ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందేందుకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 14 అంశాలు ఎజెండాతోటి కేబినెట్ సమావేశం లో చర్చ అయితే ఈరోజు ప్రధానంగా జరిగింది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో మొత్తంగా ఈ 14 అంశాలలో గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా రేషనలైజేషన్కి సంబంధించినటువంటి అంశంలో క్యాడర్ రేషనలైజేషన్ పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఏవైతే పంపించారో దానికి సంబంధించినటువంటి దీనికి ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా పౌర సేవలు నేరుగా వినియోగించుకుని అందించేలాగా చూసేలాగా క్యాడర్లో మార్పులు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి బిల్లుకి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో బిల్లుకి సంబంధించినటువంటి ఏదైతే చర్చ జరిగిందో చర్చకి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా కేబినెట్ వేయడం జరిగింది. అలాగే కుప్పం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతోటి డిజిటల్ హెల్త్ సర్వీస్ను ఏర్పాటు చేసేందుకు ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను, ప్రతిపాదనలు కూడా అధికారులను అడిగారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలని కూడా ఆల్రెడీ పంపించడంతో ఆ ఫైల్కి కూడా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్కి సంబంధించి అలాగే వ్యవసాయ కళాశాల నిర్మాణానికి రాజమండ్రిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా 14 అంశాల ఎజెండాతో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి చర్చ తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కేబినెట్ అయితే ఆమోదముద్ర వేసింది. వీటన్నిటికీ సంబంధించినటువంటి రేపు సోమవారం నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సెషన్స్లో వీటిలన్నిటిపైన చర్చ జరిగి సభ్యులందరితో ఆమోదం పొందిన తర్వాత కావాల్సినటువంటి బడ్జెట్ రూపకల్పనలో పొందపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశంలో 14 అంశాలలో అతి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వంశీ, కాంతి, చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అంటే బడ్జెట్ తర్వాత కేబినెట్ భేటీ జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి కూడా లోకేష్ ఇటీవల ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సో ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అందుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి కాంతి? కుప్పం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల నిధుల విడుదలతోటి ఈ డిజిటల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ హెల్త్ కార్డ్స్ని ఇష్యూ చేయాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనకి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొంత నిర్ణయం తీసుకుని ఆ డిజిటల్ కార్డ్స్కి సంబంధించి ఆ డిజిటల్ కార్డ్స్ ఆమోదించినట్లయితే ఎట్లా ఉపయోగించుకోవాలి, అలాగే ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే అంశాలకి సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన ఇప్పటికే ఏదైతే
ఆమోదం ముద్ర కోసం వెయిట్ చేస్తున్నాయి వాటిలన్నిటిపైన కూడా మంత్రివర్గం ఏదైతే భేటీ అయిందో భేటీలో చర్చించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి బిల్లుని ఆమోదం వేయడం జరిగింది. కేబినెట్ ఆమోదం పొందింది కాబట్టి అసెంబ్లీలో దీన్ని పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రైవేట్ యూనివర్సిటీలకి సంబంధించినటువంటి చట్ట సవరణ ఏదైతే ఉందో చట్ట సవరణకి సంబంధించినటువంటి అంశం ఏదైతే 2025 బిల్ రూపొందించారో ప్రైవేట్ యూనివర్సిటీస్ 2025 బిల్లుని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఏదైతే ఉద్యోగులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశం, అలాగే పౌర సేవలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో నేరుగా పౌర సేవలకు సంబంధించినటువంటి విషయంలో అందేలాగా క్యాడర్లో మార్పులు చేసుకునేందుకు నిర్ణయం ఏదైతే ఉందో దానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి 335 మద్యం దుకాణాలు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. దానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తంగా 14 అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కీలకంగా ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.